ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలపై వికారాబాద్ జిల్లా రైతులు భగ్గుమన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. అసైన్డ్ భూములతో పాటు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. జిల్లా నుంచి రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని గెలిపిస్తే తమను రోడ్డు పాలు చేస్తున్నారని వాపోయారు. కలెక్టర్కు వినతి పత్రం అందజేసి ధర్నా నిర్వహించడంతో పాటు వికారాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీకి రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేయటమేంటని ప్రశ్నించారు. భూసేకరణ ప్రక్రియ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో అయితే రైతులు ఆందోళనకు దిగారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మహేష్, వికారాబాద్ జిల్లా పరిగి మండలం తాళ్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2 గ్రామాల పరిధిలోని అసైన్ భూములతో పాటు పట్టా భూములను సేకరించేందుకు నిర్ణయించారు. నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి కూడా ఇటు తాళ్లాపూర్ రాప్కోల్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటే తమ భక్తులు ఆగమవుతాయని కూడా అలసపోవాల్సిన పరిస్థితులు ఉంటాయని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకునే లేదు, ఖచ్చితంగా మీకు పోరాటం చేస్తామని కూడా రైతులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక భూసేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఉద్యమ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని కూడా గెలిపిస్తాము, తమను రోడ్డు పాలు చేసే విధంగా కూడా ఇటు తమ భూములు గుంజుకొని కూడా తమని రోడ్డు పాలు చేస్తామని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా ఇటు తహసీల్దార్ ను కలిసి వినతి పత్రము అందజేశారు. ఇక అదేవిధంగా రైతులు కలెక్టరేట్ వద్ద కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అదేవిధంగా వికారాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు చేరుకొని ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఇదే విషయంపై ఇటు మాజీ ఎమ్మెల్యే ఉప్పుల మహేష్ రెడ్డి కూడా వారికి రైతులకు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా వారికి భరోసా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు వ్యతిరేక నిర్ణయాలను ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కూడా రైతులకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ కావచ్చు, ఇటు రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని కూడా రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇండస్ట్రియల్ పార్క్ కు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్ సంబంధించి వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది 2 గ్రామాలకు సంబంధించి రైతులకు వ్యవసాయం తప్ప వేరే ఆధారం లేదు. కొంతమంది రైతులకు పట్టాలు రాని వారికి కూడా పాస్బుక్లు ఇచ్చి వారికి శాశ్వతంగా వ్యవసాయం చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కూడా ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోరాటం చేస్తుందని కూడా ఇటు మహేష్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. మహేష్, జిల్లా నుంచి రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని కూడా మేము గెలిపించాము, ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు రోడ్డు పాలు చేశారని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహేష్, రైట్. ఇక వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో రైతులైతే ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తూ అయితే వారు ధర్నా నిర్వహించారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపి కలెక్టర్కు అయితే వినతి పత్రం అందజేయడంతో పాటు ధర్నా చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేయటమేంటని వాళ్ళు నిలదీశారు. మరోపక్క ప్రభుత్వం వెంటనే భూసేకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అయితే అన్నదాతలైతే డిమాండ్ చేశారు.